వెల్కమ్ టు అగ్మార్క్స్. వ్యవసాయంలో రైతులు తరచుగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే పంట కోసిన వెంటనే దానిని అమ్మేయాల్సిన పరిస్థితి రావడం. కారణం వారి దగ్గర సరైన వేర్ హౌస్ లేదా నిల్వ సదుపాయం లేకపోవటం. అలాగే అప్పులు తీర్చుకోవటానికి లేదా ఇంటి అవసరాలను నెరవేర్చుకోవటానికి తక్షణ డబ్బు అవసరం కావటం. ఈ కారణాలతో రైతులు పంటను నిజమైన మార్కెట్ ధర రాకముందే మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్మక తప్పదు. దీంతో సరైన లాభం దక్కకుండా నష్టపోతూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వేర్ హౌస్ రెసిప్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. రైతు తన పంటను WDRA వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ కింద రిజిస్టర్ చేసిన వేర్ హౌస్లో భద్రంగా నిల్వ చేస్తే వేర్ హౌస్ రైతుకి ఒక వేర్ హౌస్ రిసిప్ట్ ఇస్తుంది. ఇది ఆ పంట రైతు హక్కు ఉందని సూచిస్తుంది. ఈ రసీదు ఈనార్ అనగా ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ రూపంలో లభిస్తే రైతుకు మరింత సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఇది కాగిత పత్రం కాకుండా డిజిటల్ రూపంలో ఉండటం వలన ఎప్పుడైనా సులభంగా బ్యాంకులు, మార్కెట్లు లేదా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో వాడుకోవచ్చు. దీని ద్వారా రైతుకు కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. మొదటిగా ధర నియంత్రణలో రైతు ప్రయోజనం పొందుతాడు. అంటే పంటను వెంటనే అమ్మాల్సిన అవసరం లేకుండా వేర్ హౌస్లో భద్రంగా ఉంచి మార్కెట్ ధరలు పెరిగే వరకు వేచి చూసి తర్వాత అమ్ముకోవచ్చు. దీనివల్ల మంచి లాభం వస్తుంది. తర్వాత రుణ సౌకర్యం లభిస్తుంది. ఈనార్ అనేది బ్యాంకులకు భరోసా పత్రంగా పనిచేస్తుంది. రైతు దీన్ని చూపించి తక్షణ ఆర్థిక అవసరాల కోసం వేర్ హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్ రూపంలో రుణం పొందగలడు. ఇక బీమా రక్షణ కూడా ఒక పెద్ద ప్రయోజనం. వేర్ హౌస్లో నిల్వ చేసిన పంట ఎక్కువగా ఇన్సూరెన్స్ కవరేజీలో ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రమాదం, దొంగతనం, తేమ కారణంగా పాడుపడటం లేదా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం కలిగినా రైతు నష్టపోకుండా బీమా ద్వారా రక్షించబడతాడు. మరో ప్రయోజనం డిజిటల్ సౌకర్యం. ఈనార్ కాగిత పత్రం కాకుండా డిజిటల్ రూపంలో ఉండటంతో నకిలీలు, మోసాలు జరగవు. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాగే మధ్యవర్తుల అవసరం తగ్గిపోతుంది. ఎందుకంటే రైతు నేరుగా ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పంటను విక్రయించి నిజమైన ధర పొందగలడు. ఆర్థిక ప్రయోజనాలు రైతులకు అత్యంత కీలకంగా ఉంటాయి. వాటిలో పంటను వేర్ హౌస్లో నిల్వ చేయటం వలన రైతు వెంటనే అమ్మకుండా సీజన్ ధరల కంటే ఆఫ్ సీజన్లో ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. దీనివల్ల నేరుగా అధిక లాభం వస్తుంది. అంతేకాకుండా ఈనార్ ఆధారంగా బ్యాంకులు వేర్ హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్ అనే రుణ సౌకర్యాన్ని అందిస్తాయి. దీనివల్ల రైతు తక్షణ డబ్బు అవసరాన్ని తీర్చుకొని అప్పుల బారిన పడకుండా పంటను ధర పెరిగే వరకు పెట్టుకోగలుగుతాడు. అలాగే వేర్ హౌస్ సిస్టమ్ వల్ల మార్కెట్లో డిమాండ్, సప్లై సమతుల్యం వస్తుంది. ఒకేసారి అధిక పంట మార్కెట్లోకి రావటం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటుంది. సరఫరా నియంత్రణలోకి రావటం వలన రైతు, వ్యాపారి ఇద్దరికీ న్యాయమైన ధర లభిస్తుంది. ఉదాహరణకు ఒక రైతు 200 క్వింటాళ్ల పప్పులు పండించాడు అనుకుందాం. ఆ సమయంలో మార్కెట్లో ధర కేవలం క్వింటాల్కు 4,000 మాత్రమే ఉంది. తక్కువ ధరకు అమ్మకుండా రైతు తన ఉత్పత్తిని WDRA గుర్తింపు పొందిన వేర్ హౌస్లో నిల్వ చేసి ఈనార్ పొందుతాడు. దీని ఆధారంగా బ్యాంకు నుంచి తక్షణ అవసరాల కోసం రుణం పొందుతాడు. 4 నెలల తర్వాత ధర క్వింటాల్కు 6,000కు పెరిగినప్పుడు అప్పటి వరకు రుణాన్ని ఉపయోగించి అవసరాలు తీర్చుకున్న రైతు పంటను ఎక్కువ ధరకు అమ్మి రుణం చెల్లించి అదనపు లాభాన్ని పొందగలుగుతాడు. ఈ విధానం రైతులకు ధరల మార్పులపై నియంత్రణ కలిగిస్తూ ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇక వ్యవసాయ వస్తువుల నిల్వలో వేర్ హౌస్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. వేర్ హౌస్లో బియ్యం, గోధుమలు మాత్రమే కాకుండా పప్పులు, విత్తనాలు, మిర్చి, కాఫీ, టీ, పత్తి, జూట్, సోయాబీన్, మొక్కజొన్న, నువ్వులు, మసాలాలు, ఆయిల్ సీడ్స్తో పాటు ప్రాసెస్ చేసిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి విస్తృతమైన వ్యవసాయ ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేయవచ్చు. ఆధునిక వేర్ హౌస్లు కోల్డ్ స్టోరేజ్, తేమ నియంత్రణ, ఆటోమేటిక్ వెంటిలేషన్, పురుగుల నియంత్రణ, CCTV వంటి భద్రతా సౌకర్యాలతో ఉంటాయి. దీనివల్ల పంట పాడు కాకుండా నాణ్యత కాపాడబడుతుంది. ముఖ్యంగా WDRA రిజిస్టర్ అయిన వేర్ హౌస్లు మాత్రమే ఈనార్ జారీ చేయగలవు. మార్కెట్ అనుసంధానం ఉంటే రైతులకు మరింత విస్తృతమైన అవకాశాలను తెస్తుంది. ఈనార్ ద్వారా రైతులు తమ పంటను కేవలం నిల్వ చేయటం మాత్రమే కాకుండా నేరుగా ఈనామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్లో చూపించగలరు. దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులు రైతు ఉత్పత్తిని చూసి కొనుగోలు చేయగలరు. ఇంతవరకు రైతులు స్థానిక మార్కెట్కి పరిమితమయ్యేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ యాక్సెస్ లభిస్తుంది. దీనివల్ల రైతులకు నిజమైన ధర, పారదర్శకత, పోటీ వాతావరణం లభిస్తాయి. వేర్ హౌస్ రిసిప్ట్ మరియు ఈనార్ వ్యవస్థ రైతులకు భద్రత, ధర నియంత్రణ, రుణ సౌకర్యం, మార్కెట్ యాక్సెస్ అన్నీ ఒకేసారి అందించి
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తాయి. ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు, దేశ ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ వస్తువుల ట్రేడింగ్ అభివృద్ధికి కూడా బలం చేకూరుస్తుంది. భవిష్యత్తులో ఇది భారతీయ వ్యవసాయ మార్కెటింగ్లో ఒక కీలక ఆధునిక వ్యవస్థగా ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, రైతులు నిల్వ సదుపాయం లేక తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా వేర్ హౌస్ రిసిప్ట్ సిస్టమ్ అండ్ ఈనార్ ప్రవేశపెట్టాయి. రైతు పంటను WDRA రిజిస్టర్ అయిన వేర్ హౌస్లో భద్రపరిస్తే వేర్ హౌస్ రిసిప్ట్ ఈనార్ లభిస్తుంది. రైతు పంటను వేర్ హౌస్లో భద్రపరిచి ధర పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. దీంతో మంచి లాభం వస్తుంది. ఈనార్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. ఇన్సూరెన్స్ రక్షణ కూడా లభిస్తుంది. మధ్యవర్తులు తగ్గి రైతు నేరుగా మార్కెట్లో అమ్మి న్యాయమైన ధర పొందగలడు. మార్కెట్లో డిమాండ్ సప్లై సమతుల్యం ఉండటం వల్ల ఆర్థికంగా రైతు ఎక్కువ లాభం పొందగలడు. బియ్యం, గోధుమలు, పప్పులు, మసాలాలు, ఆయిల్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ వంటి విస్తృత ఉత్పత్తులు నిల్వ చేయవచ్చు. ఆధునిక వేర్ హౌస్లు శీతలీకరణ, తేమ నియంత్రణ, CCTV వంటి సదుపాయాలతో ఉంటాయి. రైతులకు వేర్ హౌస్ రిసిప్ట్ వల్ల దేశవ్యాప్తంగా మార్కెట్ యాక్సెస్, పారదర్శకత, నిజమైన ధర లభిస్తుంది. ఈ వ్యవస్థ రైతులకు మాత్రమే కాకుండా ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ట్రేడింగ్ అభివృద్ధికి కూడా బలం చేకూరుస్తుంది.